నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో మంత్రి వాకటి శ్రీహర్ పర్యటించారు. ఇక ఈ పర్యటనలో భాగంగా కచ్వారు నుండి ఎల్లపల్లి వరకు కూడా నిర్మించనున్న బీటీ రోడ్ల పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మక్తల్ మున్సిపాలిటీ కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో రైతులకు 60 క్వింటాల ఉచిత వేరుశెనగ విత్తనాలను అందజేశారు. అలాగే 234 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. 3294 మంది పెళ్లిలకు దుడ్లు ఎన్ని కోట్లగా దాదాపు 33 కోట్ల రూపాయలు ఓన్లీ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు పంచుతున్నామట. అంటే 33 కోట్ల రూపాయలు అయితే ఈ పేదవాళ్ళకు అప్పు తెచ్చుకున్నా కదా, మాట ముట్టించినాం కదా, ముట్టించినాం లేక 33 కోట్లు, 1 రూపాయి 2 రూపాయలు కాదు, కోటి 2 కోట్లు కాదు, 33 కోట్లు మీరు అప్పులు తెచ్చుకొని పెళ్లిళ్ళు, మీ సర పిల్లల పెళ్లిళ్ళు చేస్తే, మీ ఇళ్ళ కడుపులో పుట్టిన పిల్లల పెళ్లిళ్ళు చేస్తే ప్రభుత్వం దాన్ని ఆగిపోతుందన్నారు గతంలో. ఆగదు అని చెప్పినాం. ఖచ్చితంగా ఇచ్చిన వద్ద ఇది ఒక్కటే కాదు, మీ భర్తలు వ్యవసాయంలో బ్యాంకులకు పోయి అప్పు తెచ్చుకుంటే ఆ అప్పును కూడా ఒకటేసారి చాలనా కాకుండా ఒకటేసారి ఈ మన మొత్తం నియోజకవర్గంలో దాదాపు నాకు తెలిసినంత వరకు ఎంతనే రుణమైతే 363 కోట్లక్క. ఎంత? 363 కోట్ల మీ భర్తల బ్యాంకుల అప్పుని ఒకటే సంతకంతో రుణమాఫీ చేపించిన